మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్మిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయం వద్ద సబ్ డివిజన్ లీడర్ పెరుమాల నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేశారు. సమాజ నిర్మాణంలో కార్మికులు పోషిస్తున్న పాత్ర కీలకమైనది అని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు ఐఎన్టీయూసీ 327 యూనియన్ పనిచేస్తుందని అన్నారు. జిల్లా అధ్యక్షులు సమ్మిరెడ్డి, డివిజన్ సెక్రటరీ పాండు, స్వామిరెడ్డి, నాగయ్య, జోష్న, నరసింహస్వామి, అనిల్, భిక్షం, మోహన్, వరప్రసాద్ జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పోయినాం. ఆ రోజు కూడా 4 కార్లు అక్కడ ప్రచారంలో భాగంగా ఇట్లా చండూరు మునుగోడు నుంచి వస్తుంటే సడన్గా పోయేసరికి ఏ గారు కూడా ఆ రోజు స్టన్ అయ్యండి. ఏంటి ఇంతమంది వచ్చారు, మీరు దండయాత్రకు వచ్చారని. దండయాత్రకు ఏం లేదు, మేము పోయినాకనే ఏదైనా కార్మికుడికి సమస్య వచ్చినప్పుడు లీడర్ హాజరు కావాల్సిందే, సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాల్సిందే. ఆ రోజు మేము పోయిన ప్రతిఫలం మేము అడిగింది లేదు, చేసింది లేదు. సింపుల్గా చెప్పినాం, మా కార్మికునికి మీరు కొంచెం పార్షాలిటీ చూపిస్తున్నారని తెలిసింది. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఏది ఉన్నా మీరు ఉద్యోగం చేయించుకోరు. యూనియన్లు అనేవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అంటే వ్యక్తులు అనేది శాస్త్రం కాదు, జెండా అట్నే ఉంటుంది. మీరు చేయాల్సిన పని, మీ దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉండరో ఎంప్లాయీస్ తోటి మీరు తారతమ్య భేదాలు లేకుండా అందరినీ కలిసికట్టుగా పని చేయించుకోండి. మీకు కావాల్సింది పని. వారు ఏ యూనియన్లో ఉన్నది మీకు సంబంధం లేదు, యూనియన్లకు కొప్పు కావద్దని చెప్పేసి ఆ రోజు ఒక్కటే నినాదం చెప్పినాం. ఆ రోజు నుంచి మన కార్మికునికి అన్యాయం జరగదు. మేడే సాంప్రదాయం అనేది ఒక కార్మికులలో జోష్ నింపే కార్యక్రమం ఏదైతుందో అది మన నరసింహతోటి కొంచెం వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం ఏకీభవించాల్సిన విషయమే. వారిని పూర్తిగా ఈ పరంగా మాత్రం జిల్లా కమిటీ నుంచి వారిని అభినందిస్తున్నాము. మేడ కార్యక్రమాలు చేయడంలో మాత్రం నరసింహని తర్వాత ఎవరైనా ఎంత సీనియర్ అయినా నేనైనా కూడా ఒప్పుకోవాల్సిందే అది. ఎందుకంటే ఉన్న వాస్తవం, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. చేయాలన్న తపన ఉంది అతనికి. దానికి మనం కూడా ఖచ్చితంగా మనం హాజరు కావాలని చెప్తే దూర ప్రాంతాలైనా గురించి కూడా కేతపల్లి నగరకాల నుంచి కూడా రావడం జరిగింది. అది మీ మీద అభిమానమే చెప్పినాం. ఇలా ఈ విధంగా చేస్తారు కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేసి రావాలని చెప్పినాం, వాళ్ళు వచ్చారు. సరే, ఏదేమైనా మేడే కార్యక్రమాలు అనేవి మనందరం ప్రతి సెక్షన్లో సాంప్రదాయం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే మన నల్గొండ జిల్లా హెడ్-క్వార్టర్లో మే 1 రోజు మన కంపెనీ అధ్యక్షులు సురేష్ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో అక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మనం సెక్షన్ వైజ్గా చేసుకుంటూ వెళ్తుంటాం. మునుగోడుకు కొంచెం లేట్గా వచ్చేది, ఈసారి తొందరగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. సో చాలా సంతోషం. మీ అందరూ తెలిసిన విషయమే, 327 యూనియన్ అంటే కార్మికునికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుండి కొట్లాడే యూనియన్. మీకు తెలుసో తెలియదో, చండూరు సెక్షన్లో 2020 JLM వరకు అప్పుడు మనకు సంఖ్య లేకుండా 2 వ్యక్తులు, ఒకటి సల్మాన్, 2 ముత్యం, 2 JLMలు వస్తే కూడా మీ యూనియన్ ఎవరు పట్టించుకోరు. మీ ఇద్దరే ఉంటే మీ కాడికి ఎవరు రారు. నల్గొండలో ఉన్నాయన 50 కిలోమీటర్లు రావాలంటే మీకు ఇబ్బంది వస్తే రారు. ఎన్ని రోజులైనా మాకు మా యూనియనే మీకు గతి అని చెప్పి ఎన్నో అవహేళన చేసిన సందర్భాలు. 141వ మేడే కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమెరికాలోని చికాగో నగరంలో 1886లో ఈ విప్లవం మొదలైంది. శ్రామికులు మేము కూడా మనుషులమేను, మీరు ఎలాగ జీవిస్తున్నారో మేము కూడా అదే ప్రకారం జీవిస్తున్నాము. మాకు గాలి అవసరం, వెలుతురు అవసరం, నీరు అవసరం, ఆహారం అవసరం, ఇవన్నీ అవసరం అని కార్మికులు పోరాటం చేశారు.
పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. వాళ్ళ కింద బ్రతికేందుకు మేము బానిసలం కాదు, మీ శ్రామికులం, కార్మికులం. మా రక్తంతో మీరు జీవిస్తున్నారు, మా రక్తంతో మీరు కారు నడుపుతున్నారు. రిక్షా కార్మికుడే, కార్మికుడే, ప్రతి ఒక్కరు కార్మికులే. ఈ కార్మికుల గురించి పోరాటం ఎంతోమంది చేసి అమరులయ్యారు. అక్కడ ఉండేటువంటి యాజమాన్యం పోలీసులకు ఉసురు కలిపి అక్కడ ఉన్నటువంటి కార్మికులపై కాల్పులు జరిపి చంపించేశారు, చనిపోయారు. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ రక్త తర్పణమే మనం మేడే కార్యక్రమం నాంది. వాళ్ళని చనిపోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటున్నాం ఈ మేడే సందర్భంగా. ఓ కార్మికులారా మీరందరూ ఏకం కాండి, ఓ కార్మికులారా మీరందరూ ఏకం కాండి. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కార్ల్ మార్క్స్ నినాదం ఇచ్చాడు. దాని ప్రకారమే ఆయన ప్రకారమే మనం నడుచుకుంటున్నాం. 1886లో 48లో స్టార్ట్ అయింది. అసలుకి 65 వచ్చే వరకు 40,000 మందితోని కార్మికులు ఒక ఏకతాటిగా ఏకస్వరంతో వాళ్ళు పోరాటం చేశారు. మే 1 వరకు ఆ 40,000 మంది 1,00,000 మంది అయ్యారు. 1,00,000 మందిని పోరాటం చేశారు. ఉధృతమైంది. ఏం తెలుస్తలేదు యాజమాన్యానికి, అయినా ఎనుకలేదు. ప్రపంచం అంతా ఏకమయ్యారు. బ్రిటన్లో 1890 సంవత్సరంలో హైడ్ మార్కెట్లో వాళ్ళు 3,00,000 మందితో కార్మికులంతా కలిసి ఏకకంఠంతో ఏకస్వరంతో వాళ్ళంతా ఐక్యంగా ఉండి సమ్మె చేసిర్రు. మన భారతదేశంలో 1862లోనే కలకత్తాలోని ఔరా రైల్వే స్టేషన్లో కార్మికులంతా ఏకమయ్యారు. అయినా కానీ మన దేశం ముందర పడలేదు. 1920 సంవత్సరంలో ట్రేడ్ యూనియన్లు స్థాపించబడ్డాయి. ట్రేడ్ యూనియన్లు ఈ తర్వాత మన దేశంలో చెన్నైలో 1923లో